తనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ చరిత్రలోనే దాదాపు 120 కోట్ల భారీ బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుంచినట్లు తెలిపారు. జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో 11 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని వినియోగిస్తున్న ఇల్లు, హోటల్ సహా పలు ఆస్తులు బ్యాంకు ఆధీనంలో ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆయనకే వెళుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు. గత 4 రోజులుగా కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నా పదే పాత్రికేయ మిత్రులు ఫోన్ చేసి గత 15 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గురించి పదే అడుగుతున్న వల్ల అర్జెంటుగా బాగోపోయినా వాళ్ళు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. నిజంగా మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ఇక అసలు విషయానికి వస్తే 2 విషయాల మీద ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను. మొదటి విషయం, విజయవాడ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు స్కామ్. ఈ విషయం గురించి మొదటిగా మాట్లాడదలిచాను. రెండో విషయం ఏంటంటే, నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ, నా కంపెనీల మీద కానీ జరుగుతున్న ప్రచారానికి రెండో విషయం సమాధానం ఉంది. మొదటి విషయానికి వస్తే, ఈ విజయవాడ నగరం ఎప్పుడు కూడా చిన్న వ్యాపారస్తులు, చిన్న వర్తకులతో బ్యాంకు లోన్లు తీసుకుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే ఈ నగరంలో ఒక భారీగా ఎవరన్నా బ్యాంక్కి రుణపడి ఉన్నారంటే 4-5 కోట్లు రుణపడి ఉంటారు. కానీ ఈ నగర చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం మీ చేతికి పేపర్లు ఇస్తున్నారు. ఏంటంటే 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం. ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. దొంగలు ఏదైనా ఇంట్లో దొంగతనం చేస్తున్నారేమో. ఆర్థిక వ్యవస్థలు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెప్తున్నా. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద, ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇదిగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయాల్లో కూడా హోటల్లో కానీ, హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుందని. మరి దాని డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్ వెళ్ళిందా? సర్పై పూర్తి అవగాహనతో ప్రజలకు సరైన సమాచారం చేరవేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నాయకులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సింగ్నగర్లోని షాదీఖానా నందు సర్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్, బూత్ సభ్యులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైందని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు
తప్పులు, లోపాలు, నకిలీ నమోదులను గుర్తించి సరిదిద్దడం ద్వారా పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థకు సర్ దోహదపడుతుందన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు సర్ యొక్క ప్రాముఖ్యతను వివరించాలని, ఓటర్ జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని, దానిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ విధంగా విధి విధానాలు ఉంటాయో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అటు బిఎల్ఓలు, ఇటు బిఎల్ఏలు, అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఏ విధంగా విధి విధానాలు ఉంటాయో చెప్పడం జరిగింది. ఇది ఈ సమావేశం ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఇప్పుడున్న 21 డివిజన్లో 257 బూతులకి, పోలింగ్ స్టేషన్లకి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. 264 ఉన్నారు, ఇంకా పెరగచ్చు. లేకపోతే ఎందుకంటే డివిజన్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనోడు నవనీతి చదివాడు ఇంత బూత్ నెంబర్లు, అవి కూడా మారిపోతాయి డివిజన్ వారీగా. ఎందుకంటే డివిజన్లు పెరిగినప్పుడు అవన్నీ కూడా ఇంకో 8 డివిజన్లు పెరుగుతాయంటున్నారు. మళ్ళీ కోర్టు ఏదో స్టే ఇచ్చింది, అది ఇంకా డిసిషన్ తీసుకోవద్దని. దాని మీద నిర్ణయం తీసుకోవాలా, త్వరలో తీసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడున్న 21 డివిజన్లు యోగాను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విద్యార్థులు నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్టీఎస్ రోడ్డులో విద్యార్థుల థీమ్తో ప్రత్యేక యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు నిత్యం యోగా చేయటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత పెరిగి విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. పార్కులు, గ్రామాలు, వార్డులు, ప్రజా ప్రదేశాల్లో నిరంతరం యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఉత్తమ సాధనమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓఎల్ చంద్రకళతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతోంది. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్, అలాగే పున్నమి ఘాటు అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రాం కూడా ఇక్కడే జరగబోతా ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి, ఈ అతి క్లిష్టమైనవి ఉండవు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే ప్రతిరోజు చేయవచ్చు, ఏ సమయంలోనూ చేసుకోవచ్చు. ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఆఫీస్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ
ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రముఖ సినీ దర్శకుడు కోటి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానంతరం రాయబార మండపంలో వేద పండితులు కోటికి ఆశీస్సులు పలికారు. దేవస్థానం అధికారులు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని బ్రహ్మానందపురంలో ఓ యువతి దారుణ వేధింపులకు గురైన ఘటన కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న యువతి పెళ్లైన కొద్ది నెలలకే భర్త, అత్తమామల చేతిలో చిత్రహింసలు అనుభవించినట్లు ఆరోపించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ అనే యువతికి తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన నాగరాజుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువైపులా కుటుంబ సభ్యుల అంగీకారంతో 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అనంతరం నాగరాజు స్వగ్రామమైన బ్రహ్మానందపురంలో కాపురం ప్రారంభించారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల తర్వాత భర్త, కుటుంబ సభ్యుల ప్రవర్తన మారిందని బాధితురాలు ఆరోపిస్తుంది. గత 3 రోజులుగా తనను ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని ఆమె వాపోయింది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. యువతి పడుతున్న బాధను గమనించిన స్థానికులు వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో బందీగా ఉన్న యువతిని రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త నాగరాజుతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నా పేరు ఊర్మిళ, మాది ఛత్తీస్గఢ్ లో ఉంటాము. పలాస మా ఊరు. ఫోన్ లో పరిచయం అయ్యి మాకు మ్యారేజ్ కోసమని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి పిల్ల కావాలని అడిగారు. అయితే మేము ఆ టైంలో ఎవరో తెలియదు అని మేము ఆగితే అప్పుడు ఇంకా అన్నారు మాకు ఏటొద్దు పెళ్లి చేయండి. అప్పుడు మేము వాళ్ళకి ఎంతరు కట్నం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోము ఇక్కడికి వచ్చాము. అంతవరకు బాగా ఉన్నారు. తర్వాత అంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి అంటారు, పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. కొన్నిసార్లు బిడ్డ నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని మాట్లాడారు. నాకు అంత ఇంకెవరో బిడ్డలకు మాట్లాడారు. అప్పటికి నన్ను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి తెలిసిపోద్ది. తర్వాత అంటారు చాలా ఇబ్బందులు పెట్టారు. దానివల్ల బిడ్డ చనిపోయింది కూడా. మా హస్బెండ్ ఫోన్ లో నేను ఎవరితో ఎంత చాటింగ్ చూసాను. అయితే అది ఎందుకు అనగానే అడిగితే నన్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మేము మా ఇంటికి వచ్చి మా అత్త వచ్చి అంటారు మా అమ్మ మీద అంటారు కొట్టను. మా అమ్మకి కొట్టింది, మా అమ్మ నైట్ చంపింది. వాళ్ళ తమ్ముడు వచ్చి మా అమ్మని నన్ను అంటే చెత్త అంటే బలాత్కారం చేస్తాను, మగతనం చూపిస్తాను అనుకుని మా పైనకి వచ్చాడు. అంతలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. పోలీసులకు ఫోన్ చేసి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చెప్పాము మా పరిస్థితి ఎలా ఉంది మాకు అనుకుని. అక్కడికి వచ్చారు. మా హస్బెండ్ అన్నాడు నాకు ఒక్కొక్క ఛాన్స్ మంచిగా చూసుకుంటే ఇంకేమైనా అవ్వదు అనుకుని. అక్కడ అనేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మాకు కొడతాం అనుకుని ఇచ్చేసారు. ఆ రోజు మేము తాళం వేసుకున్నాం. రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఇంట్లో ఉన్నాం. ఈ రోజు ఇరుగు పనులు వచ్చి మాకు తిండి ఇచ్చి తలుపులు తీయండి ఏం అవ్వదు మేము చూసుకుంటామంటే అప్పుడు మేము బయటకు వచ్చాం. మా హస్బెండ్ కి ముందు కూడా మ్యారేజ్ ఉన్నాయి అనే సంగతి నాకు తెలియదు. అది కూడా నాకు తెలిసి నేను అడిగితే నాకు ఒక్క మ్యారేజ్ అయింది, ఆ పిల్లంతా 2 రోజులు ఉండి వెళ్ళిపోయిందామని చెప్పారు. కానీ 2 మ్యారేజ్లు ఇది 3వ మ్యారేజ్ అని నాకు తెలియదు. కానీ నాకు డివోర్స్ పేపర్ చూపించడం లేదు. 8 నెలలు అవుతుంది ఈ రోజుకి.
నాకు నేను ఇచ్చిన డబ్బు, నాకు అన్నం, నాకు బంగారం డబ్బు నాకు ఇచ్చేస్తే నేను నా మట్టికి వెళ్ళిపోయి నేను వేరే నా బతుకుంటాను నా ఉద్దేశం. నాకు వద్దు సార్, నాకు అంతో ప్రాణాలు ప్రమాదంతో వాళ్ళు నాకు చంపేవాళ్ళని చూస్తున్నారు. మా భర్త కూడా నాగరాజు, తగ్గుపతి నాగరాజు. అంటే వాళ్ళు చెప్పింది మిన్నల్లా వాళ్ళట ఎన్ని తప్పులు చేసినా ఎవరితోని అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు నేనేం అడగకూడదట. అసలు నేను నోరిపోయాను ఉంటే నువ్వు ఎంత పడుండు లేదంటే వెళ్ళిపోనంటున్నారు. ఇంకెవరితో సంబంధాలు ఉంచుకునే వాళ్ళు నాకు పట్టణకే వచ్చింది, నేను వాళ్ళతో ఎనగించి ఉండాలి. అప్పటికి అన్ని వదిలేసి మన బతుకు మనం బతుకుందామా, నేను ఆ ఇంట్లో ఉండలేను, మన ఇద్దరు వెళ్ళి వేరే బతుకుందామని పొజిషన్ చెప్పా. సరే అన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ వచ్చేంతారు ఇంటి మీద దారుణం చేసి నన్ను చంపాలా, నన్ను కొట్టాలని చూస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.